So I'm starting my session. So in previous class, we discussed the properties of Simulink software related to సింక్స్. సో సింక్స్ యొక్క కాన్సెప్ట్, దాని ప్రాపర్టీస్, వాటిలో ఉండే మెయిన్ పారామీటర్స్ ఏంటి, బ్లాక్ పారామీటర్స్ ఏంటి, టూల్స్ ఏంటి, అండ్ రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి, అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్ప్లే ఫీచర్స్ అంటే నార్మల్ డిస్ప్లే అండ్ ఫ్లోటింగ్ డిస్ప్లే అండ్ స్కోప్, వీటన్నిటి గురించి డిఫరెన్సెస్ చూసాం. అంటే ఇవి ఎప్పుడు కనెక్ట్ చేయాలి, ఎలాంటి అప్రోప్రియేట్ ప్లేస్ లో కనెక్ట్ చేసుకోవాలి సర్క్యూట్ లో. సో ఇలాంటివన్నిటిని మనం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ కమింగ్ టు టుడే క్లాస్, పుట్ ఏ హెడింగ్ ఆఫ్ సోర్సెస్. సోర్సెస్ హెడింగ్ పెట్టుకోండి. నిన్న సింక్స్ అయిపోయింది మంది టాపిక్. సోర్సెస్ ఇవాళ క్లాస్ లో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో టాపిక్ హెడ్డింగ్ సోర్సెస్ అని పెట్టుకోండి. సోర్సెస్ టాపిక్ హెడ్డింగ్. సో సోర్సెస్ అంటే కూడా మీరు అంతకుముందు బ్రీఫ్ సెషన్ లో ఒకసారి నోట్ చేసుకున్నారు. సింక్స్ అంటే ఏంటి, దాని యొక్క వన్ లైన్ డిస్క్రిప్షన్, అండ్ సోర్సెస్ అంటే ఏంటి. సో ఈ సింక్స్ అండ్ సోర్సెస్ కామన్ గా మనం సిగ్నల్స్ ని చెక్ చేసుకోవడానికి, అంటే టెర్మినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింక్స్ అనేవి యూజ్ అవుతున్నాయని ఆల్రెడీ నిన్న క్లాసులో చూసాము. అంటే అక్కడ వరకు దాన్ని టెర్మినేట్ చేయడానికి కానీ, లేదు అక్కడ దాకా ఉన్న సర్క్యూట్ యొక్క అవుట్పుట్ ని చెక్ చేసుకోవడానికి కానీ మనం సింక్స్ ని యూజ్ చేసుకుంటున్నాం. అండ్ దాంట్లో లాస్ట్ కాన్సెప్ట్ మనం XY గ్రాఫ్ దగ్గర ఎండ్ చేసాం నిన్న. ప్లాటింగ్ ఆఫ్ XY గ్రాఫ్. సో X యాక్సిస్ అండ్ Y యాక్సిస్ రిలేటెడ్ గా ఎలా డిజైన్ చేసుకోవాలి గ్రాఫ్ ని అన్నది కూడా చూసాం. అండ్ సమ్ ఆఫ్ యూ ఇంట్రెస్టెడ్ అబౌట్ సమ్ పర్సనల్ ప్రాజెక్ట్స్. కొంతమంది కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ డీల్ చేస్తున్నట్టున్నారు ప్రోటోటైప్ రిలేటెడ్ గా. సో ఒక క్యాండిడేట్ నన్ను ఆల్రెడీ నాకు సర్క్యూట్ పంపించడం జరిగింది. దాని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, సిమ్లింక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వర్కౌట్ అవుతుందా లేదా, సో వీటి గురించి ఆల్రెడీ అడిగారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఇండివిజువల్ గా కూడా మీరు నెంబర్ సార్ దగ్గర ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. మీకున్న డౌట్ పర్టికులర్ సిమ్లింగ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా కానీ, ఆర్ మీకున్న ఐడియాని బట్టి ఏదైనా ఒక ఐడియా కానీ, ఒక కాన్సెప్ట్ కానీ మీకు మైండ్ లో కనుక స్క్రోల్ అవుతుంటే దాన్ని ఎలా డీల్ చేయాలి, బై యూజింగ్ కిట్ టైప్ లో ఎలా చేసుకోవాలి, అండ్ సాఫ్ట్వేర్ లో ఎలా టెస్ట్ చేయాలి. సో నిన్న ఒక క్వైరీ వచ్చింది నా దగ్గరికి. సో దాని మీద వర్కౌట్ చేసి 1-2 days లో అది ఆన్సర్ చూద్దాం. ఎందుకంటే అది ఒకవేళ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా వర్కౌట్ అయ్యేదైతే కనుక ఇక్కడ అందరికి కూడా యూజ్ అయ్యేటట్టుగా షేర్ చేద్దాం. ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఒక్కరికే కాకుండా మిగతా వాళ్ళకు కూడా కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. ఇన్ కేస్ అది సాఫ్ట్వేర్ రిలేటెడ్ లో అంటే మన సిమ్లింక్ ఐడికి సూటబుల్ కాదు అనుకుంటే కనుక దాన్ని ప్రోటోటైప్ లో నథింగ్ బట్ నార్మల్ కిట్ టైప్ లోనే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ముందుగా చెప్పినట్టుగా మాక్సిమం అన్ని ఐడియాస్ కూడా మనం ఇక్కడ సాఫ్ట్వేర్ లో డెవలప్ చేసుకోవచ్చు. కానీ కొన్ని ఎలా ఉంటాయంటే కంప్లీట్ గా కిట్ టైప్ సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ గానే ఉంటాయి కొన్ని. అంటే కొన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కానీ, టూల్స్ కానీ కొన్ని ఏంటంటే సాఫ్ట్వేర్ లో మనం యూజ్ చేసుకుంటున్న వెర్షన్ లో అవి అవైలబుల్ ఉండకపోవచ్చు. నేను ఆల్రెడీ మీకు ఒకసారి ఆ కాన్సెప్ట్ చెప్పాను. 2009 వెర్షన్ లో మనం బేసిక్ లెర్నింగ్ కాన్సెప్ట్ కింద నేర్చుకుంటున్నాం. సో దాంట్లో ఈ వెర్షన్ లో మనం డీల్ చేయాలనుకున్న ప్రాజెక్ట్ లో ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో, కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనం అందుకు ఫస్ట్ దాని బ్లాక్ డయాగ్రామ్ ఒక పేపర్ మీద వర్కౌట్ చేసుకుని
ఆ వర్కౌట్ చేసినవన్నీ మనం ఇక్కడ ఈ టూల్ బాక్సెస్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని తర్వాత మనం ఒక కొత్త మోడల్ కింద దాన్ని క్రియేట్ చేసుకుని టోటల్ ప్రాసెస్ ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఎనీథింగ్ వీ కెన్ డూ ఇన్ దిస్ పర్టికులర్ సిమ్లింక్ ఐడి మనం చేయొచ్చు. కానీ ఏంటంటే మనం ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం, ఆ వర్షన్ లో ఆ సాఫ్ట్వేర్ కి సంబంధించిన నథింగ్ బట్ మన కాన్సెప్ట్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని అవైలబుల్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 2009 వర్షన్ లో ఒకలాగా ఉండొచ్చు కాన్సెప్ట్ డిజైనింగ్ అనేది, టూల్ అవైలబిలిటీ అనేది. రెండోది 2010లో 2011లో 12లో ఇట్లా అంటే మనం ఏం చెప్పాం నిన్న కూడా మీకు ప్రీవియస్ క్లాసెస్ లో నేను ఒకసారి చెప్పాను. ఈ టూల్ బాక్సెస్ లో ఇప్పుడు నేను ఇప్పుడు చూస్తున్నప్పుడు 30 ఉన్నాయి. ఒక 3 మంత్స్ తర్వాత వాడు అప్డేట్ ఇస్తాడు. ఆ అప్డేట్ ఇచ్చినప్పుడు ఎవరైతే డిజైనర్ ఉన్నారో అతను అప్డేట్ ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ 30 అలా 35 అవ్వచ్చు టూల్స్. సో 35 టూల్స్ అవుతున్నప్పుడు మనం ఏం చెప్తామంటే అక్కడ ఆ 3 మంత్స్ తర్వాత అప్డేట్ వచ్చింది. ఇప్పుడు మనం మొబైల్ అప్డేట్ ఎలా అయితే చేస్తున్నామో అట్లా మొబైల్ యాప్ అప్డేట్ ఎలా అయితే చేసుకుంటున్నామో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇక్కడ సాఫ్ట్వేర్ ఐడి ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని టూల్స్ ని యాడ్ చేయడం, కొన్ని టూల్స్ ని మర్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్నిటినేమో సపరేట్ గా యాడ్ చేస్తారు, కొన్నిటిని మర్జ్ చేస్తారు. ఆ మర్జ్ చేస్తారు అన్న దానికి ఎగ్జాంపుల్ నేను ఒకసారి చెప్పాను. ఇది వరకు వోల్టేజ్ మెజర్మెంట్, కరెంట్ మెజర్మెంట్ సపరేట్ గా చూసుకునే వాళ్ళం. ఇప్పుడు అది కంప్లీట్ గా ఒక దాంట్లోనే మనం చేస్తున్నాం అన్నట్టుగా చెప్పాం. ఓకేనా? సో ఓల్డెన్ డేస్ లో ఏంటంటే మనం ఒక వర్షన్ ని చెక్ చేసుకోవాలి అంటే వోల్టేజ్ మెజర్మెంట్ కానీ కరెంట్ మెజర్మెంట్ కానీ మన సర్క్యూట్ లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే అప్పుడున్న పాత వర్షన్ సాఫ్ట్వేర్ ప్రకారం 2009 వర్షన్ లో కూడా అలాగే ఉంటుంది. మనం యూజ్ చేసే దాంట్లో వోల్టేజ్ కి సపరేట్ బ్లాక్ ని కనెక్ట్ చేసుకోవాలి అండ్ కరెంట్ మెజర్మెంట్ కి సపరేట్ బ్లాక్ ని మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదే నెక్స్ట్ వచ్చిన వర్షన్ అడ్వాన్స్మెంట్ లో డిజైనర్ ఏం చేశాడంటే మనకి ఇక్కడ విఐ మెజర్మెంట్ రెండు కలిపేసి ఒక బ్లాక్ కింద మర్జ్ చేశాడు. ఓకేనా? అంటే వోల్టేజ్ మెజర్మెంట్, కరెంట్ మెజర్మెంట్ విడివిడిగా బ్లాక్స్ ఉండే వాటిని వోల్టేజ్, కరెంటు రెండింటిని కలిపేసి విఐ మెజర్మెంట్ బ్లాక్ అని చెప్పి కొత్త బ్లాక్ అడ్వాన్స్మెంట్ లో ఇచ్చారు. సో అప్పుడు ఏం జరుగుతుంది, నాకు రెండు కలిపి విడివిడిగా చేసే పని రెండు కలిపి ఒక బ్లాక్ లో జరిగిపోతుంది ఒక టూల్లో. సో అప్పుడు అక్కడ నాకు రెండు అడ్వాంటేజ్లు ఉంటాయి. ఒకటి, సర్క్యూట్ యొక్క కాంప్లెక్సిటీ తగ్గిపోతుంది. నేను విని ఐని సపరేట్ గా ఇలా కనెక్ట్ చేసుకుని ఎన్నిసార్లు నేను వోల్టేజ్ ని కరెంట్ ని చెక్ చేయాలి అనుకున్నా అన్నిసార్లు నేను వి బ్లాక్ ని ఐ బ్లాక్ ని సపరేట్ గా కనెక్ట్ చేయాలి. సో అదొకటి. సో సర్క్యూట్ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది, అంటే లెంత్ పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది, ఇవన్నీ. సో అదొకటి తగ్గిపోతుంది. తర్వాత యాక్యురసీ ఆఫ్ రిజల్ట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే వోల్టేజ్ ని కరెంట్ ని మనం సపరేట్ గా తీసుకుంటున్నామో థియరిటికల్ గా అయితే యాక్యురేట్ గానే ఉంటుందని చెప్తాం. ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి మీటర్ లాసెస్ ఉంటాయి కదా, నథింగ్ బట్ మనకి ఇంటర్నల్ గా ప్రాసెస్ లాస్ ఉంటుంది కొంత. సో అది వీని ఐని కలిపి చూసినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే యాక్యురసీ ఆఫ్ రిజల్ట్ అనేది కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొంచెం బెటర్ వేలో, ఇంకొంచెం ఫైన్ గా మనకి ఆ రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పవర్ ఫ్యాక్టర్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మీకు ఆల్రెడీ డిసి మెషిన్స్ అన్న కాన్సెప్ట్ లో ఆర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్ టాపిక్స్ లో మీటర్స్ గురించి కాన్సెప్ట్ ఉంటుంది. పర్మనెంట్ మ్యాగ్నెట్ మీటర్స్, పిఎంఎంఐ అండ్ పిఎంఎంసి. కాయిల్ టైప్ మనం మన అవైలబిలిటీని బట్టి, రిక్వైర్మెంట్ ని బట్టి ఏ సప్లై మీద యూజ్ చేస్తాం అన్న దాన్ని బేస్ చేసుకుని ఎంఐ టైపా ఎంసీ టైపా అన్నవి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో ఇప్పుడు అక్కడ నేను ఇట్లా పవర్ ఫ్యాక్టర్ ని ఫైండ్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది నేను ఇప్పుడు అక్కడ వాల్యూ కింద తీసుకోవాలి. సో ఆ వాల్యూ కింద తీసుకునేటప్పుడు వోల్టేజ్ కరెంట్ సపరేట్ గా కనెక్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, అంటే వోల్ట్ మీటర్ సపరేట్ గా, అమ్మీటర్ సపరేట్ గా కనెక్ట్ చేసుకుని దాని యొక్క యాంగిలింగ్ ఇవన్నీ ఫార్ములాని యూజ్ చేసుకుని
ఫైండ్ అవుట్ చేయడం ఇదంతా కాకుండా డైరెక్ట్ గా పవర్ ఫ్యాక్టర్ మీటర్ ఉంటుంది కదా మనకి, వాట్ మీటర్ ని ఫైండ్ అవుట్ చేసుకుని అక్కడ కనెక్ట్ చేస్తాం అనుకోండి, అది ఈజీగా మనకి అక్కడ యాక్యురసీ అనేది పెరుగుతుంది. అదే విడివిడిగా వోల్ట్ మీటర్ ని అమ్మేటర్ ని వీటన్నిటిని కనెక్ట్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ అలా చేసిన దానికి వచ్చే క్యాలిబ్రేషన్ అంటే మీకు ఐడియా ఉంది కదా, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లో క్యాలిబ్రేషన్ అనే టర్మ్ ఎక్కువ మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆ క్యాలిబ్రేషన్ వాల్యూ అనేది ప్రాపర్ గా మనకి రావడం కోసమే మనం ఆ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్న కాన్సెప్ట్ ఎక్కువ నేర్చుకుంటాం. అంటే మనం వర్క్ చేసినప్పుడు క్యాలిబ్రేషన్ ఆఫ్ ఎర్రర్ వాల్యూ అనేది మనకి తగ్గాలి. సో విడివిడిగా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ మీటర్స్ లో ఉండే ఇండివిజువల్ లాస్ ఏదైతే ఉందో అది యాడ్ అయ్యి మనకి వాల్యూ వస్తుంది. అదే ఒక సింగిల్ మీటర్ లోనే నాకు టోటల్ వాల్యూ వచ్చేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్ గా అక్కడ నాకు యాక్యురసీ ఆఫ్ రిజల్ట్ అనేది పెరుగుతుంది. సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బ్లాక్స్ ని మనం మర్జ్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. సో మనం ఇక్కడ సమ్ మీటర్ లోనే ప్లస్ ప్లస్ ఆర్ ప్లస్ మైనస్ 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 ఎలా యూజ్ చేసుకుంటున్నాం అని చెప్పాను కదా ఒక కాన్సెప్ట్ లో. సో అట్లా మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ ని. అండ్ ఫర్ టుడే క్లాస్ వీ హ్యావ్ టు డిస్కస్ సోర్సెస్. సో సోర్స్ బ్లాక్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ప్రాపర్టీస్ ప్రకారం మనం సిమ్లింక్ ఐడిఈలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో యూజ్ చేసుకునే సోర్స్ టైప్ ఆఫ్ బ్లాక్స్ ఆర్ టూల్స్. ఈ సోర్స్ టైప్ ఆఫ్ టూల్స్ ఎలా అవైలబుల్ ఉన్నాయి అనేది వీటిని మనం ఒకసారి ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో సోర్సెస్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, SOURCES సోర్సెస్. sources heading, and I'm maximizing my screen for better viewing. మీకు కొంచెం కనపడడానికి క్లియర్ గా మాక్సిమైజ్ చేస్తున్నాను స్క్రీన్. సో ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత సో దీంట్లో కూడా కొన్ని మనకి ఇప్పుడున్న లెవెల్లో మనకి అంత యూజ్ కానివి ఉంటాయి కొన్ని అక్కడక్కడ టర్మ్స్. సో వాటిని లైట్ ఎక్స్ప్లెనేషన్ చూసి బాగా యూజ్ అయ్యేవి, మనం ఇప్పుడున్న ప్రజెంట్ అకాడమిక్ సిచ్యువేషన్ ప్రకారం మనకి యూజ్ అయ్యేవి, లెర్నింగ్ స్టేజ్ లో నేర్చుకోవాల్సినవి వాటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేద్దాం, మిగతా వాటిని కొంచెం తగ్గిద్దాం. సో ఫస్ట్ది బ్యాండ్ లిమిటెడ్ వైట్ నాయిస్. సో ఇది ఇప్పుడు మనకి అంత యూజ్ ఉండదు. సో బ్యాండ్ విత్ రిలేటెడ్ గా ఈ నాయిస్ నథింగ్ బట్ మనకి ఎర్రర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఓకేనా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఫాల్ట్ అన్న టర్మ్ ని డిఫరెంట్ వేస్ లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. అంటే మీరు కొన్ని టర్మ్స్ మీరు అన్ని చదవరు. ఇప్పుడు మనం ఫ్లక్చువేషన్ అన్నా, ఎర్రర్ అన్నా, ఫాల్ట్ అన్నా, డీవియేషన్ అన్నా, లాస్ అన్నా, ఇవన్నీ కూడా అర్థం ఏంటి, ఇండైరెక్ట్ గా మనకి అన్ని కలిపి ఇండైరెక్ట్ గా వచ్చే అర్థం అక్కడ సమ్ ప్రాబ్లం ఉంది. మనం ఇప్పుడు సిస్టమ్ లో ఫాల్ట్ ఉందంటాం, సిస్టమ్ లో డీవియేషన్ ఉందంటాం, లిమిటేషన్స్ ఉన్నాయంటాం, లేదు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయంటాం. ఓకేనా, లేదు ఇంకొంచెం బ్రీఫ్ గా వెళ్తే లో వోల్టేజ్, హై వోల్టేజ్, హార్మోనిక్స్, ఇవన్నీ కూడా అర్థం ఏంటి, వీటన్నిటి యొక్క మీనింగ్ అక్కడ సమ్ ప్రాబ్లం, సమ్ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. సో దానికోసమే కదా మనం క్యాలిబ్రేషన్ చెయ్యాలి అని అంటున్నాం ఓవరాల్ గా. సో ఇట్లా క్యాలిబ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు 0.001% ఆఫ్ ఎర్రర్ ని కూడా నేను క్లియర్ చేయగలగాలి సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకున్నప్పుడు కానీ, లేదు నార్మల్ గా మనం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ 0.001% కదా వాల్యూ, ప్రాబ్లం లేదు ఫార్వర్డ్ అవ్వచ్చు అన్నట్టు కాకుండా ఆ 0.001% ఆఫ్ ఎర్రర్ ని కూడా రెక్టిఫై చేయడానికి మనం వర్కౌట్ చేయాలి. అది కూడా ఏ సర్క్యూట్ యూజ్ చేసుకుంటే పోతుంది. సో అలాంటి రిలేటెడ్ నాయిస్ రిలేటెడ్ అప్లికేషన్స్, బ్యాండ్ లిమిటెడ్ వైట్ నాయిస్ అన్నది అలాంటి అప్లికేషన్స్ లో మనం దీన్ని చూస్తాం. సో అంతా ఇప్పుడు ఇక్కడ మనకి మన ఎడ్యుకేషన్ లెవెల్లో అంత అవసరం లేదు. నెక్స్ట్ చిప్ సిగ్నల్, ఇది అంతే, సిగ్నల్ అండ్ సిస్టమ్స్ చెకింగ్ అప్లికేషన్స్ లో ఏదో ఒకటి యూజ్ చేస్తాము సిగ్నల్ ని. నెక్స్ట్ క్లాక్, క్లాక్ ఈజ్ నథింగ్ బట్ మనం టైమర్ కింద యూజ్ చేసుకుంటున్నట్టుగా ఈ రిప్రజెంటేషన్. ఎనీ డౌట్?
వాయిస్ క్లియర్ లేదు సార్. వాయిస్ క్లియర్ లేదా? ఇప్పుడు ఓకేనా? ఓకే. 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 మైక్ ఆఫ్ చేయండి. ఓకే. ఆహ్, మేబీ కొన్ని సార్లు నా సైడ్ నుంచి వాయిస్ క్లారిటీ మిస్ అవ్వచ్చు. కొన్ని టైమ్స్ ఏంటంటే మీ దగ్గర అంటే మిగతా వాళ్ళకి క్లియర్ ఉంటుంది. మీ దగ్గర ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ ఉండొచ్చు. అదేంటంటే ఆహ్, ఇంటర్నెట్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటుంది. డాటా స్పీడ్ అనేది. కొంతమంది ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే మార్నింగ్ స్లాట్‌లోనే కొంచెం హెవీ డాటా యూసేజ్ గనక అయిపోతే వాళ్ళది ఆటోమేటిక్‌గా స్లో అయిపోతుంది. అంటే మన క్లాసెస్ ఇటు వరకు మీ రెగ్యులర్ అఫీషియల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాస్ అయ్యే వరకు కొంత ఇంటర్నెట్ ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మార్నింగ్ స్లాట్ వేరే వర్క్స్ కి కొంచెం యూసేజ్ తగ్గించండి. క్లాస్ అయిపోయిన తర్వాత 10:00 నుంచి మీ పర్సనల్ యూసేజ్ గాని మిగతా వాటికి ఇంటర్నెట్ ని షేర్ చేసుకుంటే సరిపోతుంది. సో మార్నింగ్ స్లాట్ లో కొంత డాటా అయిపోయింది అంటే ఏంటంటే మనకున్న టోటల్ అవైలబిలిటీలో కొంత యూజ్ చేసేసామంటే తర్వాత నుంచి వచ్చే డాటా ప్యాకెట్స్ కొంచెం స్లో అయిపోతుంది. అండ్ టైమ్ టు టైమ్ సిగ్నల్ వేరియేషన్ కూడా ఉంటుంది. అదొక ప్రాబ్లం ఉంటుంది. సో బెటర్ టు నాట్ యూజ్ ఇంటర్నెట్ ఇన్ మార్నింగ్ సెషన్స్. మన క్లాస్ కంప్లీట్ అయ్యేదాకా కొంతవరకు స్పీడ్ మెయింటైన్ నేనైనా అదే చేస్తున్నాను. సో స్పీడ్ మెయింటైన్ చేయడానికి కొంతవరకు సో ఇనీషియల్ లెవెల్‌లో స్పీడ్ బావుంటుంది. తర్వాత ఎండింగ్ వచ్చే కొద్దీ మనకి డాటా ప్యాకెట్స్ స్లో అయిపోతాయి. అండ్ ఈ క్లాక్ అనేది యూజ్ చేసుకోవడం ఎలాగంటే ఎక్కడైనా నేను టైమర్ రిలేటెడ్‌గా ఇంత టైం అయిన తర్వాత ఆన్ అవ్వాలి. ఇంత టైం అయిన తర్వాత ఆఫ్ అవ్వాలి అని ఓకేనా. సో అండ్ సో టైంకి ఆ సర్క్యూట్ ఆన్ అయ్యి సో అండ్ సో టైంకి ఆఫ్ అవ్వాలి. ఇలాంటి రిలేటెడ్ అప్లికేషన్స్ లో మనం క్లాక్ అన్నదాన్ని యూజ్ చేసుకుంటాం. సో క్లాక్ అనేది మనకి ఇక్కడ ఇంకొకటి కింద దాని కింద ఇంకొకటి ఉంది చూడండి ఇక్కడ డిజిటల్ క్లాక్. ఇప్పుడు ఇక్కడ ఇది అనలాగ్ రిప్రజెంటేషన్ లా కనబడుతుంది మీకు రిప్రజెంటేషన్. అండ్ ఇక్కడ డిజిటల్ క్లాక్ అని నేను ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి సెకండ్. సో డిజిటల్ క్లాక్ బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ మనం ఏం చెప్పొచ్చు, డిజిటల్ ఫార్మాట్ లో మనకి అక్కడ వాల్యూ అనేది కనపడుతుంది. టైం అనేది ఇప్పుడు మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 9:00 అయితే కనుక 9:00 అనేది డిజిట్స్ లో మనకి కనపడుతుంది. అక్కడ పైన క్లాక్ రిప్రజెంటేషన్ అనలాగ్ నథింగ్ బట్ పాయింటర్ అనేది మనకు అక్కడ కనపడుతున్నట్టు స్కేల్ టైప్ లో. సో ఇట్లా ఉంటుంది డిజిటల్ క్లాక్ అండ్ నార్మల్ క్లాక్ రిప్రజెంటేషన్. ఇలాంటి క్లాక్ టైం రిలేటెడ్ టైం ఇంటర్వెల్ రిలేటెడ్ గా మనం ఏదన్నా వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ పర్టికులర్ క్లాక్ అన్నదాన్ని కూడా హెడ్డింగ్ పెట్టుకోండి. ఐదర్ రిప్రజెంటేషన్ డ్రా చేయడం కానీ నార్మల్ రైటప్ కానీ. క్లాక్ అండ్ డిజిటల్ క్లాక్. క్లాక్ అండ్ డిజిటల్ క్లాక్. ఓకే. సో జస్ట్ దాని గురించి డేటా అండ్ డయాగ్రామ్. సో ఇవి కూడా రేర్ గానే ఉపయోగపడతాయి కానీ ఐడియా ఉంటుందని చెప్పి మీకు నోట్ చేయమన్నాను. క్లాక్ ఇంటర్వెల్స్ రిలేటెడ్ గా టైమర్ రిలేటెడ్ గా కంపల్సరీ అక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తో సహా కౌంట్ కావాలి అనుకున్నప్పుడు మనం డిజిటల్ క్లాక్ ఆర్ నార్మల్ క్లాక్ రిలేటెడ్ అప్లికేషన్స్ కి వెళ్తాం. ఓకే. నెక్స్ట్ కాన్స్టెంట్ అప్లికేషన్. ఇది నోట్ చేయండి. కాన్స్టెంట్ మనకి ఇంపార్టెంట్. చాలా అప్లికేషన్స్ లో మనం యూజ్ చేస్తాం కాన్స్టెంట్ ని. సో పేరులోనే ఉంది కాన్స్టెంట్ టర్మ్ యూజ్ చేస్తున్నాము అంటే కనుక ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ కనెక్ట్ చేసాము అంటే ఆ సిగ్నల్ దగ్గర కానీ ఆ సర్క్యూట్ దగ్గర ఆటోమేటిక్ గా అక్కడ కాన్స్టెంట్ రిలేటెడ్ వాల్యూకి తగ్గట్టుగా అంటే అక్కడ ఎంత ఉన్నా సరే నేను కాన్స్టెంట్ వాల్యూని సప్లై చేస్తున్నట్టు రెఫరెన్స్ సిగ్నల్ అంటాం కదా. సో రెఫరెన్స్ వాల్యూ కింద ఇప్పుడు ఇక్కడ నేను కాన్స్టెంట్ ని మెయింటైన్ చేస్తున్నాను అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేను 1 ని సెలెక్ట్ చేసుకున్నాను కాన్స్టెంట్ సిగ్నల్ కింద. సో ఆ 1 అనేది ఆటోమేటిక్ ఇంకా అలా లూపింగ్ జరుగుతూ ఉంటుంది కాన్స్టెంట్ దీంట్లో. సో కాన్స్టెంట్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఈ రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ లేదు క్లోజ్ లూప్ లో కానీ
అండ్ మనం కొన్ని సర్క్యూట్స్ లో సిగ్నల్ జనరేట్ చేసేటప్పుడు మనం అక్కడ ఒక కాన్స్టెంట్ వాల్యూని మెయింటైన్ చేయాల్సిన అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. సో అలాంటి అప్లికేషన్స్ లో మనం కాన్స్టెంట్ అన్న టర్మ్ ని యూజ్ చేస్తాం. జనరల్ గా మనం ఎక్కడైనా సరే కాన్స్టెంట్ అన్నది తీసుకున్నామంటే అది ఫిక్స్డ్ వాల్యూ అని. సో ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్ లో నేను ఎంతైతే సెట్ చేసుకుంటానో అది మాత్రమే సిగ్నల్ రూపంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఆరో దగ్గర నుంచి మనం సర్క్యూట్ కనెక్ట్ చేసుకుంటాం కదా. సో ఆ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎంతైతే వాల్యూ ఇచ్చానో ఆ వాల్యూకి తగ్గట్టు మాత్రమే నాకు ఆపరేషన్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒకటి మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఓకేనా? చేయండి డయాగ్రామ్ అండ్ దాని రిప్రజెంటేషన్. Diagram and representation. And next, counter free running. సో ఇది కూడా మనకి ఇప్పుడు అంతా యూజ్ అవ్వదు. కౌంటర్ ఫ్రీ రన్నింగ్ టూల్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ సమ్ అప్లికేషన్స్. కౌంటర్స్, టైమర్స్, కౌంటర్స్ అని ఉంటుంది. కౌంటింగ్ ఒక పీక్ యొక్క ఆంప్లిట్యూడ్స్, మ్యాగ్నిట్యూడ్స్ అండ్ దాని యొక్క రైజ్ అండ్ ఫాల్స్, దాని యొక్క పీక్స్, టోటల్ కౌంటర్ రిలేటెడ్ గా కౌంటర్ ఫ్రీ రన్నింగ్ అప్లికేషన్స్ అన్నది ఇది కూడా ఒకటి. అండ్ కౌంటర్ లిమిటెడ్ ఎల్ఐఎం అని ఇండికేషన్ ఉంది ఇక్కడ. టోటల్ బ్లాక్ లో ఎల్ఐఎం అనేది ఒక అప్లికేషన్ ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. లిమిటెడ్ అన్నదాన్ని షార్ట్ కట్ కింద ఇక్కడ ఇదే ఇమేజ్ లో లిమిటెడ్ అన్నదాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు ఎల్ఐఎంఎన్ కింద. ఓకేనా? అండ్ నెక్స్ట్ డిజిటల్ క్లాక్ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ లాస్ట్ ది ఫ్రమ్ ఫైల్. సో ఇది అంటే ఇండైరెక్ట్ సెకండరీ ఇంపార్టెంట్, నథింగ్ బట్ ప్రైమరీ ఇంపార్టెంట్ కింద కన్సిడర్ చేయాల్సింది కాదు, సెకండరీ ఇంపార్టెంట్ కింద. ఇప్పుడు ఈ బ్లాక్ ని ప్లేస్ చేసుకున్నాము అంటే కనుక వేరే ఫైల్ నుంచి సర్క్యూట్ ఆర్ వేరే సబ్ సర్క్యూట్ లాగా యూజ్ అవుతుంది ఇది. సో వేరే సర్క్యూట్ నుంచి మనం అక్కడ ఫ్రమ్ ఫైల్ అన్నది దీన్ని యూజ్ చేసుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి లూపింగ్ అనేది ఇస్తున్నట్టు ఆప్షన్ అనేది. సో ఫ్రమ్ ఫైల్ అనేది ఇది కూడా రేర్ గా సెకండరీ అప్లికేషన్స్ లో అలా నథింగ్ బట్ సెకండరీ ఇంపార్టెంట్ ఉన్నది. అండ్ ఫ్రమ్ వర్క్ స్పేస్ సేమ్ దానికి లాగే. సో ఫ్రమ్ ఫైల్ నుంచా, ఫ్రమ్ వర్క్ స్పేస్ నుంచా డాటా టోటల్ గా తీసుకోవాల్సింది. సో అదొకటి, ఇదొకటి ఉంటుంది ఇక్కడ. అండ్ గ్రౌండ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం, గ్రౌండింగ్ అనేది. సో ఇదొకటి నోట్ చేయండి. గ్రౌండ్ ఆ సింబల్ అండ్ రిప్రజెంటేషన్. Ground and representation. సో గ్రౌండ్ ఆపరేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా నేను ఒకసారి డిస్కస్ చేశాను. సో గ్రౌండ్ మనం ఏ కండిషన్స్ లో తీసుకుంటాం అనేది ఎలా చేస్తాం అనేది ఒకసారి మనం ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ లో మీరు ఒకసారి విన్నారు. అండ్ ఎనీ అప్లయన్స్ ఆర్ ఎనీ సిస్టమ్ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ వన్ గ్రౌండింగ్. సో ఇంటి మొత్తానికి కలిపి ఒక గ్రౌండింగ్ ఉంటుంది. ఓవరాల్ గా ఇంటి నుంచి మనం ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ అన్నిటికీ కనెక్షన్స్ ఇచ్చాం అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న కనెక్షన్స్ అన్నిటికీ కలిపి గ్రౌండింగ్ వైర్ కామన్ గా వెళ్తా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ప్రాపర్ గా గ్రౌండింగ్ లేదు అనుకుంటే కనుక, ఒక హౌస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ ఇంటి గ్రౌండింగ్ ప్రాపర్ గా చేయలేదు అనుకుంటే కనుక ఆ ఇంట్లో అప్లయన్సెస్ అన్ని కూడా మనం టచ్ చేసినప్పుడు చిన్న షాక్ లాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సప్లై అనేది బైపాస్ అవుతూ ఉంటుంది బాడీలోంచి మనకి, అంటే అప్లయన్స్ బాడీలోంచి మనకి. సో అట్లా గ్రౌండింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి అప్లయన్స్ కి, ప్రతి సర్క్యూట్ కి, ప్రతి సిస్టమ్ కి ఇవ్వాల్సిన
కండిషన్. సో ఇక్కడ మన సిమ్లింక్ సాఫ్ట్వేర్ లో కూడా మస్ట్ అండ్ షుడ్ గా మనం ఎలక్ట్రికల్ రిలేటెడ్ సర్క్యూట్స్ డిజైన్ అన్నిటిలో కూడా మనం గ్రౌండింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలి. సో కొన్ని సందర్భాలు ఏంటంటే సర్క్యూట్ అంతా డ్రా చేశాక అందులో గ్రౌండింగ్ లేకపోతే సర్క్యూట్ రాంగ్ అని డిసైడ్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఒక్క గ్రౌండింగ్ ఇవ్వకపోవడం వల్ల మరి సర్క్యూట్ అంతా పర్ఫెక్ట్ గా డ్రా చేసిన ప్రాపర్ గ్రౌండింగ్ అనేది ఆ సర్క్యూట్ మొత్తానికి ఒక చోట ఇవ్వాలి. సో ఆ గ్రౌండింగ్ లేకపోయినా కూడా సర్క్యూట్ రాంగ్ కింద కన్సిడర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? సో అట్లా మనం గ్రౌండ్ అనేది కంపల్సరీ ఎలక్ట్రికల్ సప్లై రిలేటెడ్ అప్లికేషన్స్ లో మనం గ్రౌండ్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ సిచ్యువేషన్ ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒక సిచ్యువేషన్ వైవా క్వశ్చన్ అనేది ఇక్కడ ఒకటి చెప్తాను. గ్రౌండింగ్ రిలేటెడ్ గా సాఫ్ట్వేర్ నార్మల్ అప్లికేషన్ లో వై గ్రౌండింగ్ టెర్మినల్ సాకెట్ లో ఆ గ్రౌండింగ్ టెర్మినల్ అనేది ఎందుకు మనకి లార్జర్ సైజ్ ఉంటుంది, అంటే లెంత్ ఎక్కువ ఉంటుంది, సైజ్ పెద్దగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాకెట్ లో 3 టెర్మినల్స్ ఉంటాయి, ఫేజ్, న్యూట్రల్ అండ్ ఎర్త్ ఆర్ గ్రౌండ్. ఆ గ్రౌండ్ టెర్మినల్, ఎర్త్ టెర్మినల్ అనేది లెంత్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అండ్ దాని డయామీటర్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఎవరికైనా ఆన్సర్ ఐడియా ఉందా? మిగతా ఫేజ్, న్యూట్రల్ ఏమో సేమ్ సైజు సేమ్ లెంత్ తోటి ఈక్వల్ గా ఉంటాయి. గ్రౌండింగ్ పిన్ అనేది ఎర్త్ పిన్ అనేది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఈ రెండింటితో పోల్చినప్పుడు, అండ్ సైజ్ ఎక్కువ ఉంటుంది. కెన్ ఎనీవన్ ఆన్సర్ దిస్ బేసిక్ వైవా క్వశ్చన్? కొన్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతారు అండ్ కామన్ వైవా క్వశ్చన్. ఎవరికైనా ఐడియా ఉందా? ఐదర్ మెసేజ్ ఆర్ మైక్ ఆన్ చేసి చెప్పొచ్చు. ఎందుకు మనం కంపల్సరీ అలా మెయింటైన్ చేయాలి గ్రౌండింగ్? సార్ ఏరియా ఎక్కువ ఉంటే కరెంట్ ఏరియా ఏదో చెప్పడానికి ట్రై చేశారు. ఓకే, సరే నేను డిస్కస్ చేస్తాను, కానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే మీకు ఆల్రెడీ కొంతమందికి ఐడియా ఉండి ఉండొచ్చు. మేబీ 1 person మెసేజ్ చేసినట్టున్నారు. మేబీ రెసిస్టెన్స్ విల్ బి డిక్రీజ్డ్. అంటే ఆన్సర్స్ అవి కరెక్ట్. అంటే నేను అక్కడ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎందుకు అట్లాగా మనం ఆ షేప్ ని కంపల్సరీ వాడు అలా ఇచ్చాడు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ఇవన్నీ అది కంపల్సరీ. మీరు చెప్పిన ఆన్సర్ అది కరెక్టే. అండ్ అండ్ ఇంకొక ఆన్సర్ కరెంట్ విల్ బి చూజ్ లో రెసిస్టెన్స్ పాత్. కరెక్ట్, కరెక్ట్ గానే చెప్పారు. సో ఇక్కడ గ్రౌండింగ్ టెర్మినల్ అనేది ఓకే, అది కొంతవరకు మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. అది కొంతవరకే నేను 2 క్వశ్చన్లు లెక్క అడిగాను యాక్చువల్ గా. ఒకటి, దాని లెంత్ ఎందుకు మిగతా రెండు టెర్మినల్స్ తో పోలిస్తే థర్డ్ టెర్మినల్ లెంత్ ఎందుకు ఎక్కువ ఉంది అండ్ డయామీటర్ ఎందుకు ఎక్కువ ఉంది అనేది అన్నదానికి మీరు చెప్పిన ఆన్సర్ సూట్ అవుతుంది. రెసిస్టెన్స్ రిలేటెడ్ గా అన్నది లెంత్ ఎందుకు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది, ఆ రెండు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ మీరు ఇప్పుడు చాట్ బాక్స్ లో మెన్షన్ చేసింది కరెక్ట్ అవుతుంది. అండ్ రెండో క్వశ్చన్ కి ఆన్సర్ లెంత్ ఎందుకు రెండిటితో పోలిస్తే అది కొంచెం పొడవు ఎక్కువ ఉంటుంది దేనికోసం, అది ఎవరికైనా ఐడియా ఉందా? 3 ఈక్వల్ గానే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థర్డ్ టర్మినల్ లో రెసిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. అంటే తెలియని వాళ్ళ కోసం మళ్ళీ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తెలిసిన వాళ్ళకి ఏంటంటే రెసిస్టెన్స్ అక్కడ ఆటోమేటిక్ గా లో రెసిస్టెన్స్ పాత్ ఉంది కాబట్టి వెళ్ళిపోతుంది అన్నట్టుగా అదొక ఆన్సర్. సో ఐ థింక్ ఐడియా లేదనుకుంటా. సో నేను ఒకసారి రెండు ఆన్సర్లు ప్రాపర్ గా చెప్తున్నాను చూడండి, ప్రాపర్ గా అందరికి ఐడియా లేని వాళ్ళకి. ఇది కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతారు. అంటే బేసిక్ క్వశ్చన్స్ జనరల్ గా ఎలా ఉంటుందంటే మనకి ఇంటర్వ్యూస్ ప్యాటర్న్ కొన్ని సందర్భాల్లో మనం ఇప్పుడు ఇక్కడ రేపు రివ్యూలో కూడా ఈ క్వశ్చన్ అడగొచ్చు. ఎలా అంటే గ్రౌండింగ్ రిలేటెడ్ గా మీరు ఇప్పుడు మనం ఏదైతే టాపిక్ చెప్తున్నామో సర్క్యూట్ లో కంపల్సరీ సిస్టమ్ కి గ్రౌండింగ్ ఆప్షన్ అనేది ఉండాలి
అనేది ఎలా అయితే డిస్కస్ చేస్తున్నామో రేపు పొద్దున్న సేమ్ మీరు ఏదైనా ఒక సర్క్యూట్ డిజైన్ చేసినప్పుడు అక్కడ గ్రౌండింగ్ ఆప్షన్ లేకపోయినా గ్రౌండింగ్ గురించి ఆ టాపిక్ వచ్చిన క్వశ్చన్ రావడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అండ్ మంచి టాపిక్ ఇది, మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సింది బేసిక్స్ లెవెల్లో. ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే ఈ వైవా సెషన్స్ కానీ అయితే హై లెవెల్లో అడుగుతారు క్వశ్చన్స్, లేకపోతే లో లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్తారు. అంటే ఒక హై లెవెల్ క్వశ్చన్ అడుగుతారు, హై లెవెల్ చెప్పకపోతే జనరల్ గా వైవా అయినా ఏం జరుగుతుంది, దానికన్నా కొంచెం లో లెవెల్ ఉన్న క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా, ఇప్పుడు నేను ఏదైనా ఒక మోటార్ గురించి జనరేటర్ గురించి ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను, మీరు చెప్పలేకపోతున్నారు. మోటారు జనరేటర్ రాదు అంటే అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ ఇంకొంచెం కిందకి వెళ్తాం. అది చెప్పలేకపోతుంటే ఓకే కెన్ యూ డిఫైన్ వోల్టేజ్ డెఫినేషన్ ఆర్ కరెంట్ డెఫినేషన్ అని అడుగుతాం. అంటే హై ఎండ్ కి వెళ్ళాం ఒకేసారి, హై ఎండ్ లో మీ నాలెడ్జ్ లేదు అని చెప్పి అర్థమైంది, మీరు చెప్పలేకపోతున్నారని. వెంటనే బేసిక్స్ కి వస్తాడు, వోల్టేజ్ డెఫినేషన్ ఏంటి, కరెంట్ డెఫినేషన్ ఏంటి, ఓమ్స్ లా ఏంటి. సో ఇట్లా లేదు, లో లెవెల్ నుంచి మొదలవుతాయి కొన్ని కొన్ని వైవా సెషన్స్ ఆర్ ఇంటర్వ్యూ సెషన్స్. ఆ లో లెవెల్లో మీరు పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేస్తున్నారు అంటే లెవెల్ పెంచుకుంటా వెళ్తారు, మీడియంకి వెళ్తారు, మీడియం నుంచి హై లెవెల్కి వెళ్తారు. సో కంపల్సరీ ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఆ చైన్ అనేది బ్రేక్ అవ్వాలి. ఎక్కడో చోట మీరు ఆన్సర్ ఎక్కడైతే చెప్పరో ఆ క్వశ్చన్ దగ్గర ఆ సెషన్ ఎండ్ అవుతుంది. అవతల వాళ్ళు క్వశ్చన్స్ అడగడం ఎప్పుడు ఆగుతుంది, ఆన్సర్ చెప్పనప్పుడు. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఒకటో క్వశ్చన్ చెప్పలేదు, రెండో క్వశ్చన్ చెప్పలేదు, మూడో క్వశ్చన్ దగ్గరైనా అది బ్రేక్ అవుతుంది. అది ఇంటర్వ్యూ అయితే ఇంకా అక్కడతో ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతుంది, వైవా అయితే మార్క్స్ తక్కువ వస్తాయి. సో ఇదే సీక్వెన్స్. సో ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ రిలేటెడ్ ది 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు డిస్కస్ చేసినట్టుగా రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ మిగతా 2 టెర్మినల్స్ తో పోలిస్తే థర్డ్ టెర్మినల్ యొక్క డయామీటర్ ఎక్కువ ఉంది. సో డయామీటర్ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్ గా ఆ 3 కూడా మనకి అక్కడ కండక్టింగ్ టెర్మినల్స్. కండక్టింగ్ టెర్మినల్స్ లో ఒక టెర్మినల్ యొక్క డయామీటర్ ఎక్కువ ఉంది అంటే కనుక దాని యొక్క రెసిస్టెన్స్ పాత్ అనేది తక్కువ ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఇట్ సపోజ్ ది లో రిలక్టెన్స్ పాత్. ఎక్కడైతే లో రెసిస్టెన్స్ కానీ లో రిలక్టెన్స్ పాత్ కానీ అవైలబుల్ అవుతుందో దాని గుండా త్వరగా సప్లై అనేది ఫ్లో అవడానికి అవకాశం ఉంటుంది. మనకి లో రెసిస్టెన్స్ పాత్ ఆర్ లో రిలక్టెన్స్ పాత్ అనేది అక్కడ అవైలబుల్ అవ్వాలి. ఆ పాత్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేయగలుగుతున్నామో ఆ డయామీటర్ దాని యొక్క సైజ్ పెంచి మిగతా వాటితో పోల్చినప్పుడు ఆటోమేటిక్ గా దీని సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి దాని యొక్క లో రెసిస్టెన్స్ పాత్ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ కండక్టింగ్ మీడియం కి లో రెసిస్టెన్స్ బాడీ ప్రాపర్ గా ఉన్నది పర్ఫెక్ట్ గా దొరికింది అనుకోండి, దాని గుండా త్వరగా ట్రావెల్ అవడానికి చూస్తుంది. సో హ్యూమన్స్ ఆల్సో కండక్టింగ్ మెటీరియల్స్ అంటాం ఆర్ కండక్టింగ్ బాడీస్ అంటాం. మన మనుషులు కూడా కండక్టింగే కదా, మన గుండా కరెంట్ ట్రావెల్ అవుతుంది. సో దేని వల్ల ట్రావెల్ అవుతుంది, హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సమ్ సాల్ట్స్, వాటర్ కంటెంట్, ప్రోటీన్స్, విటమిన్స్, మనలో ఇవన్నీ మిక్స్ ఉంటాయి, కాంబినేషన్. వాటర్ కంటెంట్ ఉంటుంది, సాల్ట్ కంటెంట్ ఉంటుంది, విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కాంబినేషన్ ఉంటుంది. సో కరెంట్ అనేది మనకి ఇంప్యూర్డ్ బాడీలో కాదు కదా, ఇంప్యూరిటీ ఉన్న దాంట్లో నథింగ్ బట్ అక్కడ కరెంట్ అనేది ప్యూర్ దాంట్లో మనకి ట్రావెల్ అవ్వదు, ఇంప్యూర్డ్ బాడీస్ లో ట్రావెల్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంది. సో మనం కూడా ఎప్పుడైతే ఇవన్నీతో మిక్స్ అవుతున్నాయో ఆటోమేటిక్ గా ఇంప్యూర్డ్ మెటీరియల్ ఆర్ ఇంప్యూర్డ్ బాడీ కింద అవుతుంది. సో దాంట్లో ట్రావెల్ అవుతుంది. సో అట్లా దానికి లో రెసిస్టెన్స్ పాత్ క్రియేట్ అవ్వగానే దాని గుండా మనకి వెంటనే అది ట్రావెల్ అవడం జరగాలి. రెండో క్వశ్చన్ కి అందులోనే నేను అడిగిన రెండో క్వశ్చన్ దాని యొక్క లెంత్ ఎందుకు ఎక్కువ ఉంటుంది. లెంత్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మీరు ముందు చెప్పిన క్వశ్చన్ లో ఉన్న ఆన్సర్ కి మీట్ అవ్వాలి అంటే గ్రౌండింగ్ ఎందుకు చేస్తాం జనరల్ గా, హై అండ్ కరెంట్ ఏదైనా వచ్చినా ఫ్లక్చువేషన్ వచ్చినా అది వెంటనే గ్రౌండింగ్ అయిపోవాలి అని చెప్తాం. అంటే అప్లయన్స్ అనేది సేవ్ అవ్వాలి, అంటే మన డివైస్ ఏదైతే ఉందో మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది ప్రొటెక్ట్ అవ్వాలి. అన్వాంటెడ్ కరెంట్ ఆర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఆర్ ఎనీ అబ్నార్మల్ సిచ్యువేషన్ అది ఆటోమేటిక్ గా నాకు గ్రౌండింగ్ అనేది జరగాలి. సో లో రెసిస్టెన్స్ పాత్ వచ్చింది, లో రెసిస్టెన్స్ పాత్ సపోర్ట్ చేస్తుంది. సో అన్వాంటెడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ హై అండ్ కరెంట్ అనేది త్వరగా ఆ లో రెసిస్టెన్స్ పాత్ అనే టెర్మినల్ ద్వారా ట్రావెల్ అయిపోవాలి అక్కడ ఉన్న కాన్సెప్ట్ ప్రకారం. కానీ ట్రావెల్ అవ్వాలి అంటే 3 ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి టెర్మినల్స్, జనరల్ గా ఇప్పుడు మీరు అసంప్షన్ చేయండి, ఆ సాకెట్ లోకి ప్లగ్ ని ప్లేస్ చేస్తున్నారు, 3 టెర్మినల్స్ ఈక్వల్ గా ఉంటే 3 ఒకేసారి ఎంటర్ అవుతాయి. కానీ ఆ సాకెట్ లో
హై వోల్టేజ్ ఆఫ్ కరెంట్ ఉంది, ఫాల్ట్ కరెంట్ అనేది ఉంది, ఆ విషయం మీకు తెలియదు. సాకెట్ ని ఆ ప్లగ్ ని సాకెట్ లో ప్లేస్ చేస్తున్నారు. సో మూడు ఒకేసారి ఎంటర్ అవుతున్నప్పుడు మూడిట్లు గుండా కూడా ట్రావెల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఒకటి లో రెసిస్టెంట్ అంటున్నారు, కానీ మిగతా రెండు కూడా కండక్టింగ్ మెటీరియల్సే కదా. మిగతా రెండు టర్మినల్స్ కూడా ఫేజ్ న్యూట్రల్ కూడా కండక్టింగ్ బాడీసే. సో ఆటోమేటిక్ గా దీంట్లో నుంచి కొంత ఎక్కువ వెళ్ళిపోతుంది, దీంట్లో నుంచి కొంత లో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా ఇది కూడా లో రెసిస్టెన్సే కాబట్టి కండక్టింగ్ కాబట్టి దీని నుంచి కూడా కొంత వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మూడు టెర్మినల్స్ ద్వారా ఎంటర్ అవుతుంది కాబట్టి నాకు మిగతా ఫేజ్ న్యూట్రల్ ద్వారా కూడా ట్రావెల్ అయ్యి ఎక్విప్మెంట్ అనేది డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికోసం ఏం చేశారంటే ఆ పైన ఉండే గ్రౌండింగ్ పిన్ యొక్క లెంత్ పెంచాడు. అప్పుడు మీరు అజంప్షన్ చేసుకుంటే ఫస్ట్ సాకెట్ లోకి ఎంటర్ అయ్యే టర్మినల్ ఏమవుతుంది, అప్పుడు ఫేజ్ న్యూట్రల్ ఎంటర్ అవ్వకుండా ఫస్ట్ మనం సాకెట్ లో పెడుతున్నప్పుడు ప్లగ్ ని న్యూట్రల్ ఈ గ్రౌండ్ పిన్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకేనా, అంటే దీని లెంత్ ఎక్కువ ఉండటం వల్ల జస్ట్ అది మీకు ఫ్రాక్షన్ ఆఫ్ ఫస్ట్ గ్రౌండ్ పిన్ ఎంటర్ అవడం ద్వారా ఆల్ట్ కరెంట్ ఏదైనా ఉన్నా ఇది ఎంటర్ అవుతున్న ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే దీని ద్వారా గ్రౌండింగ్ అనేది జరిగిపోతుంది తర్వాత. కాబట్టి దీని ద్వారా మనకి గ్రౌండింగ్ అనేది జరిగిపోయి నా ఎక్విప్మెంట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా యొక్క సైజు లెంత్ ఎక్కువ ఉండడానికి దాని యొక్క వెనకాల ఉన్న ప్రిన్సిపల్ ఇదన్నమాట. సో ఫస్ట్ ఆన్సర్ ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ అన్న కాన్సెప్ట్ లో దానికోసం మనం లో రెసిస్టెన్స్ సపోర్ట్ చేయాలి సో అట్లా దానికోసం గ్రౌండ్ ని కొంత లెంత్ అనేది పెంచుతాం. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఒక్క నిమిషం. ఓకే, కంప్లీట్ గా పోతుంది. ఓకే, ఇప్పుడు ఓకేనా సార్? ఒక్కొక్కసారి సిగ్నల్ ఫ్లోటింగ్ వస్తుంటే పోతున్నట్టుంది. సో ఐ థింక్ క్లియర్ అనుకుంటున్నాను ఇది డౌట్. కంపల్సరీ మెయిన్ స్ట్రీమ్ లో ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అలాంటి రిలేటెడ్ సెషన్స్ లో ఈ క్వశ్చన్స్ అడగచ్చు. సెకండ్ ఇయర్ లో ఎక్కువ చేసేది వైరింగ్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్. ఫస్ట్ ఇయర్ మొత్తం మీద మనం బేసిక్ కాన్సెప్ట్స్ వీటి మీద, సెకండ్ ఇయర్ లో మళ్ళీ కంటిన్యూషన్ వైరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ వైరింగ్ అండ్ మెయింటెనెన్స్ తర్వాత మాత్రమే మనం మోటార్స్ అండ్ జనరేటర్స్ లోకి వెళ్తాం. సో అంటే కనుక ముందే ఇండికేషన్ ఇస్తున్నట్టు ఎనీ ఫాల్ట్ అక్కడ అక్కరైంది అంటే కనుక క్రియేట్ అయింది రెసిస్టెన్స్ పాత్ ఏదైతే ఉందో ఈ లో రెసిస్టెన్స్ పాత్ ద్వారా గ్రౌండింగ్ అయిపోతుంది. అంటే ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇలాంటి సర్క్యూట్స్ డిజైన్ చేసేటప్పుడు అక్కడ కంపల్సరీ మనం గ్రౌండింగ్ ఆప్షన్ ఇవ్వాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రౌండింగ్ అనేది, ఎందుకంటే మనం అక్కడ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేది చెప్తాం. సో ఫేజ్ కి మధ్యలో ఎక్కడైనా ఫాల్ట్ రావచ్చు. అయితే కిట్ లో మీరు ఆ స్విచ్ ఆఫ్ చేసో లేకపోతే వైర్ ని రిమూవ్ చేసో చూపిస్తారు. ఫాల్ట్ ఎలా వచ్చింది అంటే కనుక ఆ వైర్ ని ఒకసారి కనెక్షన్ లేకపోతే ఇంకోటి ఏదో చేసి చూపించడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ లో ఏంటంటే ఫాల్ట్ ని కూడా మనమే క్రియేట్ చేయాలి.
ఫాల్ట్ రాదు కదా జనరల్ గా. ఫాల్ట్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనమే ప్రోగ్రామ్ రాసి ఆర్ సర్క్యూట్ డిజైన్ చేసి ఫాల్ట్ వస్తుంది అన్నట్టుగా మనం అక్కడ చూపించాల్సి ఉంటుంది. సో ఫాల్ట్ వచ్చినప్పుడు ఆ వాల్యూ ఏదైతే ఉందో సర్క్యూట్ కరెంట్ క్రియేట్ అవుతున్నప్పుడు ఆ హై వోల్టేజ్ ఆర్ లో వోల్టేజ్ వాల్యూ అనేది ఆర్ ఈ అబ్నార్మల్ కండిషన్ యొక్క, సో అక్కడ ఆన్సర్ ఏంటంటే అది ఇన్ఫినిటీ. ఫాల్ట్ ఎంత వస్తుంది అనేది తెలిస్తే నేను దాని లేదు కాబట్టి నేను గ్రౌండింగ్ అనేది చేసుకుంటున్నాను ప్రాపర్ గా. సో ఫాల్ట్ అనేది వాల్యూ అనేది ఎంత ఉండాలి అని ఫిక్స్ ఏం లేదు. షార్ట్ సర్క్యూట్ క్రియేట్ అయింది అంటే కనుక అది ఇన్ఫినిటీ అమౌంట్ అవుతుంది కాబట్టి మనకు అక్కడ వైర్లు కాలిపోవడం కానీ సర్క్యూట్ కాలిపోవడం కానీ జరుగుతుంది. అంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ట్రావెల్ అయిపోతుంది ఆ టైంలో. సో దాన్ని ఇన్ఫినిటీ కింద చెప్తాం. అండ్ గ్రౌండింగ్ రిలేటెడ్ గా కూడా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. అదేంటంటే ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? అది ఎవరికైనా ఐడియా ఉందో కనీసం? ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడుగుతారండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రౌండింగ్ చేసుకునేటప్పుడు ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? ఆప్షన్స్ ఎలా ఇస్తాడంటే 10,000 volts, 1 lakh volts అండ్ ఇన్ఫినిటీ. ఏది సూటబుల్ అవ్వచ్చు? లాస్ట్ ఇయర్ లోకో పైలట్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ లో లోకో పైలట్స్ రాస్తారు కదా, ట్రైన్ ఇంజిన్ డ్రైవ్ ఇన్ఫినిటీ. సో భూమికి ఎందుకు ఇస్తున్నామంటే మనం గ్రౌండింగ్ ఎర్త్ చేస్తుంది. సో ఎర్త్ వాల్యూ అనేది ఎంత అని ఫిక్స్ లేదండి. అది 10,000 volts వస్తేనే రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ఫినిటీ. సో ఎంత ఇచ్చినా సరే గ్రౌండింగ్ అవుతుంది. సో దానికోసమే కంపల్సరీ మనకి తీసుకుంటాం. ఓకేనా? సో గ్రౌండింగ్ అనేది మనకి ఎలక్ట్రికల్ లో బాగా ఇంపార్టెంట్ టాపిక్, ఇది బేసిక్ లెవెల్లో. సో దీని మీద రిలేటెడ్ గా ఇలా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కొన్ని కాంపిటేటివ్ క్వశ్చన్స్ ప్రాపర్ గా ఉంటాయి అన్నమాట. సో ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి టాపిక్స్ ని. టెర్మినల్స్ ఎందుకు ఈక్వల్ గా ఉండవు, దాని యొక్క సైజ్ అండ్ లెంత్ ఎందుకు వేరుగా ఉంటుంది. సో ఆ టాపిక్ మర్చిపోకండి ఇంకా. అండ్ ఇన్పుట్ 1 పోర్ట్, ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. IN1 అని ఉంది అంటే కనుక దాన్ని ఇన్పుట్ 1 పోర్ట్ అంటాం. ఆ ఇన్పుట్ 1 పోర్ట్ అవుట్ 1 అనేది అవుట్పుట్ 1 పోర్ట్ అని నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక క్లాస్ లో ఇది ఆల్రెడీ ఒక చోట కవర్ అయింది. ఇన్పుట్ 1 అండ్ అవుట్పుట్ 1. సో పోర్ట్స్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఇన్పుట్ కి సంబంధించిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్ సర్క్యూట్స్ కింద ఓపెన్ అవుతాయి. అంటే ఈ 1 అనే దాంట్లో మన మీటింగ్ ఐడి లింక్ ఎలా అయితే ఉందో అలాంటి లింక్ అనేది ఓపెన్ ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ 1 ఇన్పుట్ అనేది దాని సర్క్యూట్స్ ఎన్ని చోట్ల కనెక్ట్ అయి ఉంది అన్న బ్లాక్స్ అన్ని కూడా సబ్ విండోస్ కింద ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు ఇలాగా కొత్త విండోస్ ఎలా అయితే ఓపెన్ చేస్తున్నామో ఆ సేమ్ అట్లాగా దాని మీద క్లిక్ చేసినప్పుడు దాని రిలేటెడ్ సర్క్యూట్ ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యింది అవన్నీ కూడా కంపల్సరీ ఓపెన్ అవుతాయి. అండ్ పల్స్ జనరేటర్, ఇదొకటి నోట్ చేయండి. పల్స్ జనరేటర్ ఇది ఇంపార్టెంట్. సో ఏదైనా ఒక సర్క్యూట్ లో మనం స్విచ్చింగ్ బట్ 1s and 0s ఫార్మాట్ అన్నాం కదా డిజిటల్ కోడ్ లో. 1 ఇస్తే సర్క్యూట్ ఆన్ అయినట్టు. ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా, స్విచ్చింగ్ రిలేటెడ్ గా ఉండే మెకానిజం అప్లికేషన్స్ లో ఈ పల్స్ జనరేటర్ కీ రోల్ ప్లే నేమ్ నోట్ చేసుకోండి. పల్స్ ని జనరేట్ చేయడం దీని పని. పల్స్ జనరేటర్ మనం కనెక్ట్ చేసాము అంటే మనం తీసుకున్న స్విచ్చింగ్ సర్క్యూట్ ఏదైతే ఉందో, మనం మాస్ఫెట్ అని ఫెట్ అని ఇట్లా అంటున్నాం కదా, సో లేదా IGBT అని, SCR సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్. ఓకేనా? సో ఇట్లా డిఫరెంట్ స్విచ్చింగ్ కాంపోనెంట్స్ ఆర్ స్విచ్చింగ్ డివైజెస్ ఉన్నాయి.
ఆ స్విచ్చింగ్ డివైజెస్ ని యూజ్ చేసుకుని ఏదైనా ఒక స్విచ్చింగ్ రిలేటెడ్ సర్క్యూట్ డిజైన్ చేసాము అంటే గనక దాంట్లో గేటింగ్ సిగ్నల్స్ కావాలి మనకి. గేటింగ్ సిగ్నల్ ఇస్తేనే నాకు ఆ పర్టికులర్ కాంపోనెంట్ ఆ డివైస్ అనేది యాక్టివేట్ అవుతుంది, ఆన్ ఆర్ ఆఫ్ అవుతుంది. సో ఆ గేటింగ్ సిగ్నల్స్ ఆ పల్సెస్ జనరేట్ చేయడానికి మనం పల్స్ జనరేటర్ ని యూజ్ చేసుకుంటాం. పల్స్ జనరేటర్ లో తర్వాత మళ్ళీ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. పల్స్ విత్ మాడ్యులేషన్, పీడబ్ల్యూఎం టెక్నిక్ అని, ఎస్పీడబ్ల్యూఎం టెక్నిక్ అని ఇట్లా ఉంటాయి. అవి మీకు కొంచెం హై ఎండ్ లో వస్తాయి. మనకి ఈ లెవెల్ కి పల్స్ జనరేటర్ అన్న కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ తర్వాత ఈ ర్యాంప్, దీన్ని కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ర్యాంప్ సిగ్నల్ స్టార్టింగ్ సెషన్స్ లో మనం ర్యాంప్ సిగ్నల్ యూజ్ చేసుకుని ఎగ్జాంపుల్స్ వర్కౌట్ చేసాం. ర్యాంప్ సిగ్నల్ ని యూజ్ చేసుకుని వర్కౌట్ చేసాం. సో యాడింగ్ ఆఫ్ టూ సిగ్నల్స్, ఓకేనా, ఆర్ కంపారిజన్. సో సిగ్నల్స్ రిలేటెడ్ సిస్టమ్స్ లో, అప్లికేషన్స్ లో మనం ఈ ర్యాంప్ అప్లికేషన్ యూజ్ చేసుకుంటాం. ర్యాంప్, స్టెప్, సైన్సాయిడ్ ఇలాంటి వాటిని యూజ్ చేసుకుని అక్కడ మనం ఆపరేషన్స్ ని రన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్. ర్యాండమ్ నెంబర్ నోట్ చేసుకోవద్దు, జస్ట్ ఇది వినండి సరిపోతుంది. ర్యాండమ్ నెంబర్ ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ర్యాండమ్ గా నాకు సిగ్నల్ జనరేట్ చేసుకోవడం కానీ, ర్యాండమ్ గా నెంబర్స్ ని పికప్ చేయడం కానీ, ఇలాంటి రిలేటెడ్ అప్లికేషన్స్ ఆర్ ఆపరేషన్స్ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ ర్యాండమ్ నెంబర్ అన్న కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుంటాం. ర్యాండమ్ గా తీసుకోవడం అంటే ఇప్పుడు ఇక్కడ మీకు సిగ్నల్ షేప్ చూసినా సరే దాన్ని ర్యాండమ్ గా డ్రా చేసుకుంటా వెళ్ళాడు. ఇక్కడ షేప్ అనేది మీకు ఎలా ఉందంటే నార్మల్ గా ఒక పర్టికులర్ షేప్ లా కాకుండా అప్ అండ్ డౌన్స్ అవుతూ జిగ్జాగ్ గా ఉంది. సో దాంట్లో ఎనీ ఇటరేషన్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ దీని నంబరింగ్ ఇచ్చుకున్నాను అనుకోండి, 0, 1, 2, 3, 4, 5 ఎట్లా అండ్ సో ఆన్. వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ నేను నంబరింగ్ ఇచ్చుకున్నాను స్కేల్. ర్యాండమ్ గా నేను ఇటరేషన్స్ సెలెక్ట్ చేసుకోమంది అనుకోండి. సో ఆ సిగ్నల్ లో ఐదర్ 1 ఆర్ 2, 3 నా ఆపరేషన్ కి తగ్గట్టుగా ర్యాండమ్ గా నేను చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆపరేషన్స్. సో ఇలాంటి పర్టికులర్ ప్రాసెస్ లో ఈ ర్యాండమ్ నెంబర్ ఆర్ ర్యాండమ్ సిగ్నల్ జనరేటర్స్ అని ఉంటాయి. అవి కానీ అలాంటి అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాం టూల్స్. అండ్ రిపీటింగ్ సీక్వెన్స్, ఇది నోట్ చేసుకోండి. రిపీటింగ్ సీక్వెన్స్ ఒకటి నోట్ చేసుకోండి. షేప్ అండ్ టైటిల్. రిపీటింగ్ సీక్వెన్స్. ఓకేనా. సో ఈ రిపీటింగ్ సీక్వెన్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే కంటిన్యూస్ గా ఒక సిగ్నల్ రిపీటెడ్ గా ఇన్పుట్ గా కానీ వెళ్తా ఉండాలి. అక్కడ క్లోజ్డ్ లూప్ గా కానీ ఫీడ్బ్యాక్ గా కానీ కంటిన్యూస్ గా ఒక సిగ్నల్ రిపీటింగ్ గా వెళ్ళాలి. అంటే ఇంక మనం ప్రతిసారి జనరేట్ చేయకుండా ఆ ఇచ్చిన సిగ్నల్ ఏదైతే ఉందో అది రిపీటెడ్ గా వెళ్ళాలనుకోండి, అప్పుడు ఈ బ్లాక్ ని యూజ్ చేసుకుంటాం. ఈ టూల్ ని అక్కడ ప్లేస్ చేసాము అంటే గనక ఆ సీక్వెన్స్ అనేది, ఆ సిగ్నల్ సీక్వెన్స్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది రిపీటెడ్ గా వెళ్తా ఉంటుంది. అంటే ఒక ర్యాంప్ సిగ్నల్ ని రిపీటెడ్ గా పంపాలి. ఆ ర్యాంప్ సిగ్నల్ ని ఇప్పుడు దీనికి ఇంటర్లింక్ చేసుకుని నేను ప్లేస్ చేశాను అంటే కనుక రిపీటెడ్ గా ర్యాంప్ సిగ్నల్ వెళ్తా ఉంటుంది. లేదు దానికి టైం ఇంటర్వెల్స్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఆ క్లాక్ ని యూజ్ చేసుకుని ఎంత టైం అయిన తర్వాత నాకు మళ్ళీ ఈ సీక్వెన్స్ మళ్ళీ రిపీట్ అవ్వాలి. ఓకేనా, ఈ సిగ్నల్ రిపీట్ అవ్వాలి. సో అలాంటి అప్లికేషన్స్ దగ్గర ఈ రిపీటింగ్ సీక్వెన్సెస్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇట్లా ఈ సోర్సెస్ ని మనం ఆల్మోస్ట్ కొన్ని చోట్ల యూజ్ చేసుకుంటూ ఉంటాం. మనం అప్లికేషన్ బట్టి రిపీటింగ్ సీక్వెన్స్ అవర్స్ అనేది బాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే కంటిన్యూస్ గా ఇంకా అక్కడ సిగ్నల్ జనరేట్ చేయకుండా
లూప్ లో క్లోజ్ లూప్ లో అది ఆపరేట్ అవుతూ మినిమం మాక్సిమం కండిషన్స్ అని చెప్పాను కదా మొన్న. సో అలాంటి మినిమం మాక్సిమం కండిషన్స్ లో చూసుకోవడానికి కానీ అలాంటి చోట్ల రిపీటింగ్ సీక్వెన్స్ మనం ప్లేస్ చేసేస్తే అది ఆటోమేటిక్ గా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఒక సర్టెన్ టైం ఇంటర్వెల్ తర్వాత మనం ఇచ్చిన కోడింగ్ ప్రకారం ఆ సిగ్నల్ ని సీక్వెన్స్ లో పంపిస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇట్లా ఆ, కొన్ని టూల్స్ అనేవి మనం సోర్సెస్ రిలేటెడ్ గా రెగ్యులర్ గా ఐడిఈ ఎన్విరాన్మెంట్ లో యూజ్ చేసుకోవచ్చు. సో వీటి గురించి కూడా మీకు ఐడియా ఉండాలి. సో ఇక్కడికి ఈ సెషన్ ని ఆపుదాం. మీకు డౌట్స్ ఉంటే ఒకసారి నాకు రైజ్ చేయండి. ఇప్పుడు ఇందాక చెప్పిన టాపిక్ లో కానీ ఇందాక చెప్పిన వైవా రిలేటెడ్ క్వశ్చన్స్ లో కానీ మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోయినా వీటిల్లో ఏదైనా టర్మ్ మళ్ళీ రీఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నా ఒకసారి అడగొచ్చు. ఓకే. ఎనీ డౌట్స్?